నివాస నా స్వామి మేలుకో వెంకటేశ తెల్లవారగాను తూర్పున ఉదయవానుడు వచ్చెడిలో ముద్దుగా పెరిగితివయ్యా ఎవరికైనా నిన్నే ముందుగా కొలచెదమయ్యా రావోయి విజ్ఞాని చూడ చక్కని అన్నము కలిగిన సుందరాంగి ఎవరివి నీవు నిన్నే చూచిన తరుణములో నా నామది ప్రేమతో నిండెనుగా నా హృదయేశ్వరి నీవేనంటూ ప్రేమతో పాని చూచి తల్లి ఒకడా ఏమిటి తండ్రి ఈ గాయం ఆందోళనగా అడిగిన తల్లికి ఊరడించుతూ వివరము తెలిపే జిజ్ఞాసలోనే పద్మావతియే క్షీణించెనుగా బిడ్డను శృంగారవనమున చూసిన పురుషుడు నీ మనసపుడే దోచినాడు ఆరడుగుల అందమైన వాడు నిన్నే చూడగా వచ్చినాడు ముల్లోకాలకు నారాయణుడు నీ తదుపరిచట యోగిని మాత ఒకరు వచ్చి పెళ్లి ముచ్చటాలాడెదరు అరమరలేక సరియే అనుడి దేని నారాయణపురమే చేరెనుగా కోట గుమ్మము వద్దకు చేరి భటులతో కబురే పంపెనుగా ఆకాశరాజు ఎదురే వచ్చి కడు వినయముతో నమస్కరించి మాతను లోనికి తీసుకువెళ్లి ఆసనమించి కూర్చోబెట్టి దంపతులిరువురు కాళ్ళు కడిగాలు వరుసగా పెంచి చిత్రాన్నములే సిద్ధము చేసి పాయసంబులే పక్కన పెట్టి గారెలు బూరెలు చక్కగా చేసి లడ్డు వడలే పెద్దవి చేసి కూరలు అన్ని గుమగుమలాడగా అప్పడాలనే వేయించే పాకము పట్టి అరిసెలు వండి నేతితో సున్ని ఉండలు కట్టి విందు